ఇక్కడ వినండి. ఇక్కడ ఇంతవరకు ఎలా సాల్వ్ చేశారంటే రైట్ సైడ్ 0 ఉంటే సాల్వ్ చేశారు. రైట్ సైడ్ ఒక ఎక్స్ ఫంక్షన్ ఉంటుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చూపిస్తాను. 2 స్టెప్స్ ఇందులో ఇవ్వబడి నేను ఇంతకుముందు సాల్వ్ చేసినట్టు చేయండి. దాని సొల్యూషన్ వచ్చి సిఎఫ్ అవుతుంది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని. దీన్నే వైసీతో కూడా డినోట్ చేస్తారు, సిఎఫ్ ఆర్ వైసీ. సెకండ్ నెక్స్ట్ వై ఇప్పుడు ఉంది కదా, y is equal to 1/f of d into q పెట్టాలి. దీన్నే పర్టికులర్ ఇంటిగ్రల్. ఇది ఎలా కనుక్కోవాలో మెథడ్ నేను చూపిస్తాను. జనరల్ సొల్యూషన్ y is equal to yc plus pa. ఈ pa yp అని కూడా డినోట్ చేస్తాం, yp కొట్టేస్తే yp అంటే pa. ఇప్పుడు ఒక ప్రాబ్లం మనం చేసేటప్పుడు ఒకవేళ pa క్రిమినల్ ఈ రైట్ సైడ్ e పవర్ x కానీ e పవర్ 2x కానీ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి ఏం చేయాలంటే pa కనుక్కోవాలి. 1/f of d e పవర్ ax, దీని వాల్యూ వచ్చి 1/f of a e పవర్ ax. ఇక్కడ విను, ఈ e పవర్ లో x కోఎఫిషియంట్ ఉంటే ఇది d బదులు ఇందులో పెట్టేస్తాం. ఒకవేళ ఒక్కొక్కసారి అది 0 అవుతుంది. 0 అయితే నాట్ డిఫైన్డ్ అన్నమాట. f of a 0 అయితే నాట్ డిఫైన్డ్, నాట్ ఎగ్జిస్ట్. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ టర్మ్ లేదా దీన్ని ఇలా మాడిఫై చేసుకోవాలి. రుజువే x తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డిఫరెంటియేషన్ చేయాలి. f dash of d e power ax. ఇందులో d బదులు మళ్ళీ a పెట్టేస్తాం. తలెత్తండి, ఒకవేళ f dash a కూడా 0 అయింది, ఇప్పుడు కూడా నాట్ డిఫైన్డ్, నాట్ ఎగ్జిస్ట్. అలాంటప్పుడు మళ్ళీ ఇంకొక x తో మల్టిప్లై చేయాలి. x స్క్వేర్ బై f డబుల్ డాష్ ఆఫ్ d పవర్ ax. అందులో మళ్ళీ d ఏ పెట్టాలి. ఇది ప్రాసెస్. pa వచ్చి ca సొల్యూషన్ వచ్చి మర్చిపోయాను ఇక్కడ రాయడం, cf ప్లస్ pa రాశాను. ఇంకొక ఫార్ములా కూడా ఇచ్చాను, హింట్, ఇది కూడా యూజ్ చేసి ఫస్ట్ వన్ ఈ ఎగ్జాంపుల్ చేద్దాం. e పవర్ 3x కాబట్టి మెథడ్ వల్లే మనం ఉపయోగిస్తాం. cf ఎలాగో తెలుసు. ఇందులో d బదులు 3 పెట్టండి. ఇదిగో సెకండ్ క్వశ్చన్, cf మీరు కనుక్కుంటారు. ఇదిగో pa కనుక్కునేటప్పుడు ఇలా రాస్తాం. ఇందులో మీరు ఏం చేస్తారంటే d బదులు 2 పెట్టండి. 8 minus 20 minus 12 plus 16 4 minus 4 is 1/0 అనేది నాట్ డిఫైన్డ్. మళ్ళీ ఏం చేస్తారు, దీన్ని x తో మల్టిప్లై చేసి డిఫరెంటియేషన్ చేస్తారు. పట్టుకున్న లాజిక్ మీకు అర్థమైంది ఇది ఎలా వచ్చింది. మళ్ళీ ఇందులో d బదులు ఏం పెడతారు, 2 పెడతారు. 2 పెడితే ఏమవుతుంది, 12 minus 20 plus 0 నాట్ డిఫైన్డ్. మళ్ళీ నాట్ డిఫైన్డ్ అయితే మళ్ళీ ఏం చేయాలి, x తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ దీన్ని డిఫరెంట్ చేయాలి. మళ్ళీ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2. ఒకవేళ మీరు ఇంకా షార్ట్ మెథడ్ దీనికి ఇంకో మెథడ్ చెప్తారు. ఈ డినామినేటర్ ఇలా రాస్తారు, ఎందుకంటే 2 రూట్స్ ఇలా 3 రూట్స్ వచ్చాయి. d - 1 into d - 2 into d - 3. ఎనీ డౌట్? ఇందులో d ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం, 2 పెడితే ఇది ఏమవుతుంది, 0 అయిపోతుంది. కాబట్టి దీంట్లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. 0 గాని దాంట్లో ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. 1/2 - 1 అంటే 1. అర్థమైంది అది? సో దీనికి ఆ ఫార్ములా అప్లై చేయాలి. ఆ ఫార్ములా 1/d - a whole square e power ax x power n by n factor x square by 2 factor. Any doubt? Any doubt?
ఎనీ డౌట్? పాపా నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను విను. కంటిన్యూషన్ క్వశ్చన్ ఇది. d స్క్వేర్ కలెక్ట్ -3 + 2 × y = cos x. cos x మనకు తెలిసి ఇలా రాసుకోవచ్చు. e⁻x + e⁻−x. దీనికి మనం మెథడ్ అన్నప్పుడు ఏ అర్థమైందనుకుంటా CF PA 1/2 e⁻x d 1 పెడితే ఏమవుతుంది? 0 నాట్ డిఫైన్డ్. కాబట్టి ఏం చేయాలా? x బై దీని డిఫరెంటియేషన్ 2d - 3. మళ్ళీ d ఏం పెడదాం? 1 2 - 3 ఇది డౌట్. PA2 నెక్స్ట్ దీనికి 1/2 ఉంది. 1 రాస్తాం ఈ టర్మ్ రాస్తాం. ఇది డౌట్. d - 1 పెడతాం. ఆన్సర్ జనరల్ సొల్యూషన్ రాస్తాం. సెకండ్ క్వశ్చన్ CF రాసేస్తాం. PA 1/d + 2 × d - 1 whole. d ఎంత పెట్టాలి? ఇక్కడ 1. d 1 పెడితే ఇది ఏమవుతుంది? 0. కాబట్టి దీనిలో పెట్టుకోండి. దీనిలో మాత్రమే పెట్టాలి. ఓకేనా? ఓకే. దీని ఫార్ములా ఉంది డైరెక్ట్ గా. ఎనీ డౌట్? నెక్స్ట్ క్వశ్చన్ ఇది అర్థమైందా? ఓకేనా ఇది? ఎనీ డౌట్? నెక్స్ట్ వన్ ఇది అర్థమైంది. ఇది సైడ్ px ఉంటే ఏం రాసుకోవాలి? e⁻px - e⁻−px/2 రాసి CF/PA1 PA2 చేస్తాం. ఎనీ డౌట్? నెక్స్ట్ ఇది అర్థమైందా? a + b హోల్ స్క్వేర్ a స్క్వేర్ e⁻x హోల్ స్క్వేర్ e⁻2x + b స్క్వేర్ e⁻−4x 2ab 2e⁻−. ఫ్యాక్టరైజ్ చేయడం. ఎనీ డౌట్? ఇక్కడ కూడా చెప్తా లాస్ట్ PA1 d2 పెడతారు కదా. ఇక్కడ d2 పెడితే ఎన్నిసార్లు అటెండ్ అయింది? 2 టైమ్స్. కాబట్టి ఇలా రాసుకోవచ్చా? ఇది 0 అయిపోతుంది కాబట్టి దీంట్లో మాత్రమే పెట్టి దీనికి ఫార్ములా అప్లై చేస్తాం. ఎనీ డౌట్? అంతే. ఇంకా రాసేది చేయండి. ఎనీ డౌట్?